హలో అండి, నేను రీసెంట్గా ఇల్లు మారాను. ఒక ఇంద్రభవనం నుంచి ఇంకో ఇంద్రభవనానికి వచ్చానండి. నాకు టైల్స్ ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. టైల్స్ ఉన్న ఇల్లే నేను తీసుకుంటాను. సింగిల్ బెడ్రూమ్ అండి. సారీ, సింగిల్ బెడ్రూమ్ కాదు, డబుల్ బెడ్రూమే. ప్రజెంట్ సింగిల్గా ఉంటున్నాను కాబట్టి సామాన్లు ఏమి పెద్దగా లేవు. సామాన్లతో మనకేం పని లేదనుకోండి, వచ్చినప్పటికే వస్తాయి. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే అవ్వదు కదా. ఇదిగోనండి మా ఫ్రెండ్ గారు. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటారు. సారీ, ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. నాకు అవసరం లేని సామాన్లన్నీ ఇక్కడ పెట్టాను, అందువల్ల పూర్తిగా చూపించట్లేదు, భయపడతారని. కిచెన్ అండి ఇది. ఇంకా సర్దుకోవాలి. మాకంత ఖాళీ ఎక్కడుంది చెప్పండి. వీడియోలు చేయడానికి టైం సరిపోవట్లేదు. ఇది దేవుడి గదండి. సిటీకి కొంచెం దూరంగా తీసుకున్నానండి. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో మనకి రావాలి అంటే, డబుల్ బెడ్రూమ్ రావాలి అంటే కష్టమే. సిటీకి కొంచెం దూరంగా తీసుకోవడం వల్ల మనకి చీప్ అండ్ బెస్ట్లో వచ్చింది. నాకు చాలా చాలా ఇష్టం అండి హౌస్ అంటే. పాతిళ్ళన్నా కూడా చాలా ఇష్టమే, కానీ వాళ్ళకి ఎవరో బంధువులు వస్తున్నారు, ఇల్లు కావాలంటే ఖాళీ చేయాల్సి వచ్చింది. దానికన్నా ఇదే బాగుంది నాకు తెలిసి. అంటే మనం ఉండే అట్మాస్ఫియర్ వల్ల కూడా మన మూడ్ డిపెండ్ అయి ఉంటుంది కదా. అట్మాస్ఫియర్ బాగుంటే మన మూడు చక్కగా ఉంటుంది, మన పనులు మనం సవ్యంగా చేసుకోగలుగుతాము. డల్గా ఉందనుకోండి అట్మాస్ఫియరు, చేసే పని కూడా చేయబుద్ధి అవ్వదు. అందువల్ల నేను చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి, అట్మాస్ఫియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక 1000 రూపాయలు అటు ఇటు కావచ్చు, అదేమీ ప్రాబ్లం కాదండి. మనం ఒక 1000కి 2000కి చూసుకుంటే మనకి నచ్చిన ఇల్లు అయితే దొరకదు కదా. ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి. సో నేను రెంట్ విషయంలో కాంప్రమైజ్ అవుతాను, ఇంటి విషయంలో అయితే అవ్వలేను. సో ఇదేండి మా దేవాలయం. నా వరకు నాకు ఇది దేవాలయం కింద లెక్క. నేను అలాగే ఫీల్ అవుతాను.